అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా గుమగుమలాడే పులిహోర అయితే రెడీ చేశాను. ఈ పులిహోర ఎలా చేశాను అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకా ఒకసారి చూద్దాం, లాంగ్ వీడియో చూస్తే తెలుస్తుంది కదా. ఇలాగ స్పూన్తో అయితే వేస్తున్నాను. మామూలుగా గిన్నెతో వేస్తే ఇంకా మనకి పడ్డం లేదనమాట, రైస్ అలా ఉండిపోతుంది. అయితే పులిహోర మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. ఎలా చేశాను ఈ పులిహోర అంటే ఇంకా నేను లెమన్ రైస్తో చేశానండి. లెమన్ జ్యూస్ వేసేసి చక్కగా నీట్గా చాలా చక్కగా వచ్చింది, టేస్ట్ కూడా కదిరింది. రెడీగా పెట్టుకున్నాను. కర్రీ లీఫ్, పల్లీలు, ఎండుమిర్చి, ఇక్కడ వచ్చేసి కొద్దిగా మనం మినపప్పు పెట్టుకున్నాం, పచ్చిశనగపప్పు, కొద్దిగా అల్లం ముక్క, కొత్తిమీర, మిర్చి ఎంత లేజీగా కటింగ్ చేస్తే అంత బాగుంటుంది. అంటే సన్నంగా నూనెలో వేగితే బాగుంటాయి, అందుకనేసి. రైస్ అయితే మనకు ఉడుకుతుంది ఇప్పుడు. రైస్ కూడా వాష్ చేశాను. రైస్ మరి మెత్తగా ఉంటే మనకు లెమన్ రైస్ అనేది అంత బాగోదు. రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే లెమన్ రైస్ సూపర్గా ఉంటుంది. లెమన్ కటింగ్ చేసిన లెమన్ జ్యూస్ అయితే ఇక్కడ తీసుకున్నానండి నేను. ఆవాలు వేసాను, జీరా వేసేసాను, పచ్చిశనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, పల్లీలు వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఎండుమిర్చి చివరిలో ఎందుకంటే అవి మాడకుండగా. ఫ్రెష్ అయిన కర్రీ లీఫ్. మా అక్కగారు అన్నారు కర్రీ లీఫ్ అయితే కనుక బాగా దిట్టంగా వేయు, పులిహోరలో కరివేపాకు బాగా నిండు వేస్తే అందం ఉంటుంది అని చెప్పింది తను. అందుకనేసి నేను చాలా ఎక్కువగా అయితే వేస్తున్నాను ఇక్కడ. ముక్కలు అయితే చాలా చిన్న మంట పెట్టేసాను. ఇప్పుడు చిన్న మంట మీద బాగా ఇవన్నీ ఫ్రై చేసేద్దాము.
మిర్చి అయితే పల్లీలు అవన్నీ సగం వేగిన తర్వాత మిర్చి వేస్తే చాలా బాగుంటుంది. లేదంటే ఇంకా మిర్చి కూడా మనకి ఏమవుతుందంటే ఇంకా మెత్తగా లేకుండా కొద్దిగా పల్లి అయిపోతాయి అది కూడా. అందుకనేసి సగం వేగిన పల్లీలో నేను ఇప్పుడు మిర్చి అనేది యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇంకా రైస్తో పాటు మనం మిర్చి కూడా తినేయవచ్చు, అంత చక్కగా టేస్టీగా ఉంటాయి. పసుపు కూడా నేను కొద్దిగా చివరిలోనే వేస్తున్నాను. పసుపు మంచి కలర్ ఉండాలా. పసుపు అంటే స్మెల్ కొద్దిగా లేకపోతే సరిపోతుంది అంతే. మొదటి నుండి మనం పసుపు వేస్తే కనుక ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది కలర్ అనేది, మంచి ఎల్లో కలర్ రాదు. అందుకనేసి నేను చివరిలో యాడ్ చేశాను. పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా కలిపేద్దాము. మంచి వేడి వేడి నూనెలో అలా కలిపేస్తే కనుక పచ్చి వాసన అనేది పోయి మనకి మంచి వాసన వచ్చేస్తుంది. పులిహోరకి సరిపోయినట్టుగా అంటే లెమన్ రైస్కి సరిపోయినట్టుగా మనం ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా చివర్లో కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి వేడి రైస్ కొద్దిగా ఇలాగంటే పొగలు అనేది బయటకు వచ్చేస్తుంది అనేసి నేను కొద్దిగా పొడి పొడిగా కూడా చేస్తున్నాను. కొద్దిగా వేడి కూడా తగ్గుతుంది. అడుగునున్న పల్లీలల్లా బాగా కలిసేలాగా నేను ఇలాగ కలుపుతున్నాను. అయితే ఆపేసానండి. బాగా రైస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు. అడుగు నుండి బాగా చక్కగా అయితే ఇలాగా పులిహోర అయితే కలిపేస్తున్నాను. వేడి మీద అయితే ఇంకా మనకు లెమన్ జ్యూస్ కానీ మనకు సాల్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా తెలియదు. కొద్దిగా రైస్ చల్లగా అయింది అనుకోండి, అప్పుడు తిని చూస్తే కనుక మనకు ఏదైనా తక్కువ ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లెమన్ రైస్ అయితే లెమన్ జ్యూస్ అయితే అస్సలు ఏమాత్రము తక్కువ అవ్వదు.